Hi, hello, dear students. How are you? I hope you are doing great. I'm Lakshmi. Welcome to my channel, Maths Super Tips and Tricks. In this channel, I'm going to discuss about the various types of objective type examinations regarding the maths, especially JEE Mains and MSET. Nowadays, I'm focusing on MSET for both TS and AP. So in today's video, I'm discussing about the how can you revise the important formulas? What are the important formulas on the first year syllabus? You know, in MSET 2021 for both AP and TS, first year syllabus is no deletion. Means for both of them same syllabus. In that, what are the most important topics? What are the most important content in that you have to focus in the last minute? So how can you revise the various formulas? I will explain. So in this one, I am revising the only basic formulas and also what are maybe tips and tricks. Already uploaded more and more videos. I will refer the video. So means so and so name means what suppose functions so and so maybe matrices so and so. I will refer the name. Compulsory you can watch it. Those are tips and tricks. You know tips and tricks you can get when you know the question. So according to the question, I use the most of the videos, tips and tricks. Those are very, very helpful to you. So once you can revise them and you have to apply them, definitely along with the questions you can follow the tips and tricks also. But in this today's video on the first year syllabus, a few of the properties and most of the important formulas I'm revising. What are those? We'll look at one by one. Are you ready? Yes, without delay, let's get started. ఎంసెట్కి సంబంధించి మనం ఏ పాయింట్స్ని ఏ ఫార్ములాస్ ప్రిఫర్ చేయాలి ఓకే అవి ఏంటనేది మనం నేర్చుకుందాం. అలాగే ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఏపీ స్టూడెంట్స్కి టీఎస్ స్టూడెంట్స్కి సేమ్ సిలబస్ కాబట్టి ఈ వీడియోలో మోస్ట్లీ ఫస్ట్ ఇయర్ సిలబస్ని నేను కవర్ చేస్తాను. ఓకే అవి మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇందులో అన్ని పాయింట్స్ అన్ని ఫార్ములాస్ ఒకేసారి ఇస్తే మీరు ఫాలో అవ్వలేరు. అందుకే నేను ఏం చేస్తాను మీకు తెలుసు ఆల్రెడీ నా ఛానల్లో మోస్ట్లీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తాను. కాబట్టి టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి ఏవైతే క్వశ్చన్ చేస్తున్నా అవి జస్ట్ నేను వీడియోని మెన్షన్ చేస్తాను. మీరు వీడియో చెక్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో వీడియోని మెన్షన్ చేస్తాను. వీడియో చెక్ చేయండి. వీడియో VIDE1 రాసాను, కొన్ని ప్లేస్లో VN రాసాను. V స్టాండ్స్ ఫర్ వీడియో ఇవ్వాలి. ఓకే కొన్ని ప్రాపర్టీస్ మీరు నేర్చుకోవాలి. అవి ఎలా నేర్చుకోవాలి అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్కి ఏ పాయింట్ ద టిప్స్ అండ్ ట్రిక్స్ నేను యూజ్ చేశాను అది కంపల్సరీ వీడియో మాత్రం చూడండి. ఎందుకంటే వీడియో చూస్తే టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా అప్లై చేసానో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం క్వశ్చన్ కూడా రెఫర్ అవుతుంది. ఎందుకంటే మీరు అన్ని ఫార్ములాస్ నేర్చుకొని కన్ఫ్యూజ్ కావద్దు. జస్ట్ ప్రతి చాప్టర్లో బ్రీఫ్గా మీరు ఏ పాయింట్స్ రెఫర్ చేయాలి, ఏ ఫార్ములాస్ రెఫర్ చేయాలి, అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం సొల్యూషన్స్ ఏ వీడియోస్ని రెఫర్ చేయాలని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. క్లియర్గా ఫాలో అవ్వండి. ఏమి టెన్షన్ వద్దు. జస్ట్ నేను ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఫాలో అయితే మీ ఫార్ములాస్ అన్ని ఈజీగా రెఫర్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫార్ములాస్ ఒకేసారి నేర్చుకొని క్వశ్చన్స్ రావు, వాటి ఫార్ములాస్ రావు, కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే నేను ఒక ప్లాన్ చేస్తాను. ఏంటది ఫార్ములాస్ కొన్ని ఇస్తూ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసే క్వశ్చన్స్ మీరు వీడియో రెఫర్ చేయాలని చెప్తున్నాను. అది మీకు చాలా బెనిఫిట్. అటు క్వశ్చన్స్ రివైజ్ అవుతాయి, టిప్స్ అండ్ ట్రిక్స్ అప్లికేషన్ అవుతుంది, అలాగే ఫార్ములాస్ ఏవైతే మీరు నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ ఉంటాయో అవి కూడా ఇక్కడ రెఫర్ అవుతాయి. ఓకేనా? ఆర్ యూ ఓకే ఫర్ దట్ వన్? ఓకే ఇప్పుడు చూద్దాం. మ్యాథమెటికల్ ఇండక్షన్లో నేను చేసిన ఆల్రెడీ 2 వీడియోస్. మ్యాథమెటికల్ ఇండక్షన్ మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ ద ట్రిక్స్. అంటే n = 1 2 3 అలా తీసుకొని చేయడం. అవి ఎలా చేస్తానో వీడియోస్ చూడండి, మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఒక 3 టిప్స్ మాత్రం డైరెక్ట్గా గుర్తుపెట్టుకుని ఏంటంటే x⁴m + y⁴n ఈజ్ డివిజిబుల్ బై x+1 when n ఈజ్ ఆడ్ నెంబర్. కంపల్సరీ x⁴m + y⁴n డివిజిబుల్ కావాలంటే n ఆడ్ నెంబర్ అయి ఉండాలి. అదొక ఇంపార్టెంట్ టిప్. ఓకేనా? అలాగే కంటిన్యూస్ ప్రోడక్ట్ ఆఫ్ n కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై n ఫ్యాక్టరల్. అంటే కంటిన్యూస్ నెంబర్స్ ఉన్నాయి అనుకో, న్యాచురల్ నెంబర్స్ n ఉంటే ఆ ప్రోడక్ట్ డివిజిబుల్ బై n ఫ్యాక్టోరియల్. ఓకేనా? అలాగే సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 9. సమ్ అలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అలాంటి కేసెస్లు యూజ్ అవుతాయి. మిగిలిన టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేశాను. 2 వీడియోస్ చేశాను చాలా ఈజీగా. అది కూడా ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్. మీరు ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ రెఫర్ చేసినట్టుంటే ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా యూజ్ చేస్తానో మీకు ఆ 2 వీడియోస్లో అర్థమైపోతుంది. చాలామంది చూసారు, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఎందుకంటే ప్రతి వీడియో లింకు డిస్క్రిప్షన్లో నేను ప్రతి వీడియోకి యాడ్ చేస్తున్నాను. అవి బాగా మీరు ఇప్పుడు ఈ టైంలో వీటితో పాటు అవి కూడా రెఫర్ చేస్తే బెటర్. ఎందుకంటే మీకు 2 వేస్లో అంటే ఫార్ములా వైజ్ గాను సొల్యూషన్ వైజ్ గాను 2 ఒకేసారి మీకు
అలవాటు అవుతుంది. ఓకేనా? అందుకని వితౌట్ స్ట్రెస్ అవ్వద్దు. జస్ట్ ఉన్న టైంని అలా స్పెండ్ చేయాలో మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఇదండి మ్యాథమెటికల్ ఇండక్షన్లో దీస్ 3 సినాప్సిస్ యూజ్ చేయండి. ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా యూజ్ చేస్తానో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా ఫంక్షన్స్ దగ్గరికి వద్దాం. ఫంక్షన్స్లో మీకు తెలుసు చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ మీరు 5 వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను కొన్ని టిప్స్ ఇక్కడ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ దగ్గర మాత్రం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ చేయలేము. ఇక్కడ ఫంక్షన్స్లో ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వెరిఫికేషన్ ఎలా చేయాలి అది వీడియో చూడండి. అంటే 1 on2 బైజెక్షన్ ఇలాంటివి ఎలా వెరిఫై చేయాలి నేను షార్ట్ కట్ మెథడ్స్ ఇచ్చాను. కంపల్సరీ వీడియో చూస్తే అర్థం. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వీడియోస్ ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క వీడియో చేశాను. కాబట్టి మీరు కూల్గా చూసిన వాళ్ళు ఒకసారి మళ్ళీ రివిజన్ చేయండి, చూడని వాళ్ళు ట్రై చేయండి చూడడానికి. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో వీడియో రెఫర్ చేయండి. అలాగే ఇది మాత్రం డెఫినేషన్ కావాలి. f of minus x is equals to fx అయితే ఒక ఫంక్షన్ f of minus x is equal fx అని దాన్ని ఈవెన్ ఫంక్షన్ అని, f of minus x is equal minus fx అయితే దాన్ని ఆడ్ ఫంక్షన్ అని అంటాం. అలాగే స్పెషల్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వీడియో. స్పెషల్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే స్టెప్ ఫంక్షన్స్, మాడ్యులస్ ఆఫ్ రియల్ వాల్యూ, వీటికి వీడియో సెపరేట్ చేస్తాను. అది వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్పెషల్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వీడియో చూడండి. ఇంకా డొమైన్ అండ్ రేంజెస్ కూడా నేను ఫార్ములాస్ ఇచ్చి చెప్పలేదు. జస్ట్ ఎలా మనం డొమైన్ రేంజెస్ ఫాలో అవ్వాలి, ఆప్షన్స్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా చేయాలి, డొమైన్ అంటే ఏంటి, రేంజ్ ఏంటి. డొమైన్ అంటే సెట్ ఆఫ్ ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ విచ్ ఆర్ డిఫరెంట్ ఆన్ ద ఫంక్షన్. రేంజ్ అంటే అది కూడా చెప్పాను, కాబట్టి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే రైట్. ఇంకా కాంపోజిట్ ఫంక్షన్ సమ్స్ చేయొచ్చు. కాంపోజిట్ ఫంక్షన్ అంటే 2 or more ఫంక్షన్స్. సపోజ్ 2 ఫంక్షన్స్ విత్ దిస్ సర్కిల్ సింబల్తో యూజ్ చేస్తే దాన్ని కాంపోజిట్ ఫంక్షన్ అంటాం. అది ఫార్ములా ఏంటి, ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ ఎక్స్ వీ కెన్ ఎట్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. వాడు ఎఫ్జీ ఫంక్షన్స్ ఇస్తాడు, దాని ప్రకారం ఈ ఫార్ములా యూజ్ చేసి రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయడం. రైట్. ఇంకా ఇవి టిప్స్. మళ్ళీ ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోవడానికి టిప్స్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి దెన్ ఇట్స్ ఇన్వర్స్. ఇలా ఉన్నప్పుడు దాని ఇన్వర్స్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ బి బై ఏ. ఎక్స్కి బి మైనస్ అవుతుంది, ఏ డివిజన్ అవుతుంది. అలాగే ఎఫ్ఎక్స్ ఏ పవర్ ఎక్స్ ఉంటే దాని ఇన్వర్స్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ అవుతుంది. ఎఫ్ఎక్స్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఉన్నప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఏ, అంటే ఈ రెండు రివర్స్ టు ఇచ్చేది, ఇన్వర్స్ టు ఇచ్చేది. చూడండి, ఏ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఇన్వర్స్ అయింది, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏకి ఇన్వర్స్ ఏ పవర్ ఎక్స్ అయింది. వాటి రెసిప్రోకల్ ఇచ్చేది. అంటే ఈ ఫంక్షన్స్లో మీరు వీడియోస్ని అబ్జర్వ్ చేస్తూ కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. ఓకేనా రైట్. ఇంకా మ్యాట్రిసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా చేయొచ్చు. ఇందులో కూడా చాలా వరకు నేను టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేశాను. ఎక్కడ యూజ్ చేస్తాను ఏంటని ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే చాలా ఉన్నాయి మనకి. లైక్ స్క్వేర్, రెక్టాంగిల్ అవన్నీ జనరల్. అలా కాకుండా సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ని ఎక్కువ మనం టెస్ట్ చేయాలి, మైండ్లో పెట్టుకోవాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏం తెలుసు, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇదే డెఫినేషన్. కానీ జనరల్గా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇలా 3/3 ఉన్నప్పుడు ఇవి డయాగనల్ ఎలిమెంట్స్ కదా, డయాగనల్ ఎలిమెంట్స్ అబోవ్ అండ్ బిలో డయాగనల్ ఎలిమెంట్స్ సిమెట్రిక్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటే బి ఉంటుంది, ఇక్కడ సి ఉంటే సి ఉంటుంది. డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రం A1 ఉండొచ్చు. దాన్ని సిమెట్రిక్ ఫార్మేషన్ అంటాం. ఓకేనా, అంటే దీన్ని తీసుకుంటే కంపల్సరీ ఫామ్ వస్తుంది. అలాగే స్క్యూ సిమెట్రిక్ డెఫినేషన్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. ఇది డెఫినేషన్ తెలుసు, కానీ జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఇచ్చిన దాన్ని ఈ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 ఉండాలి. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ 0 ఉండాలి. ఇంకా అబోవ్ అండ్ బిలో డయాగనల్ ఎలిమెంట్స్ సేమ్ వాల్యూ ఆపోజిట్ సైన్ ఉండాలి. ఇక్కడ ఏంటి సేమ్ వాల్యూ, ఈ ప్లేస్లోనే సేమ్ సైన్ ఉంది, కానీ ఇక్కడ ఏముంది, సపోజ్ ఇక్కడ ఏ ఉంటే మైనస్ ఏ ఉంది, బి ఉంటే మైనస్ బి ఉంది, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఉంది. అంటే ఇక్కడ 2 ప్లస్లు ఇక్కడ 2 మైనస్ అలా అని కాదు, ఆపోజిట్ సైన్ ఉండాలి. సపోజ్ ఇక్కడ మైనస్ ఏ ఉంటే ఇక్కడ ప్లస్ ఏ ఉండాలి, లేదా ఇక్కడ మైనస్ బి ఉంటే ప్లస్ బి. అర్థమవుతుందా? అలా అబోవ్ అండ్ బిలో ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ సైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఎలిమెంట్స్. అంటే ఈ పొజిషన్ ఉందిగా, ఆ పొజిషన్ వాల్యూస్ సేమ్ వాల్యూ ఆపోజిట్ సైన్ ఉండాలి. డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని 0 ఉండాలి. ఇది స్క్యూ సిమెట్రిక్ ఫార్మేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు డిటర్మినెంట్స్ కొందాం. డిటర్మినెంట్స్ అన్ని షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేస్తాం. డిటర్మినెంట్స్ ఎలా చేయాలి ఏంటి, డెడ్ వాల్యూ కనుక్కోవడం అది మీకు తెలుసు. అది కాకుండా ABCDలు ఎలా ఇచ్చినప్పుడు డిటర్మినెంట్స్ కనుక్కోవడానికి జస్ట్ షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేసుకున్నాము. ఆల్రెడీ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ చాలా చేశాను నేను. అవన్నీ మీరు జస్ట్ షార్ట్ కట్స్ వీడియో రెఫర్ చేయండి చాలు. షార్ట్ ట్రిక్స్ అన్ని మనకి అర్థమైపోతాయి. ఇంకా నెక్స్ట్ ఇన్వర్స్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్.
ఇన్వర్స్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అనుకోవడానికి ఇన్వర్స్ అడ్జాయింట్ ఎలా కనుక్కోవాలని షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేశాను. మామూలుగా ఏ ఇన్వర్స్ ఈజ్వల్ అడ్జాయింట్ బై యూజ్ చేసి అస్సలు చేయలేదు నేను. ఓన్లీ 10 to 15 సెకండ్స్లో మనకి ఇన్వర్స్ అడ్జాయింట్ వచ్చేస్తుంది. ఆ షార్ట్ కట్ మెథడ్స్ ఏంటంటే వీడియోలో క్లియర్గా చాలా ఈజీ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఫైండింగ్ ఇన్వర్స్ షార్ట్ కట్స్ వీడియో రెఫరెన్స్. ఇక ఇన్వర్స్ అడ్జాయింట్లో ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీస్ మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. ఏంటంటే ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసి సమ్స్ ఇస్తాడు. ఇప్పుడు డెట్ ఆఫ్ కే ఉంటే కే పవర్ ఎన్ ఇంటూ ఇక్కడ ఎన్ అనేది మెన్షన్ చేస్తుంటే అన్ని దగ్గర ఎన్ అనేది ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మనకి ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చాడో దాని ఆర్డర్. ఈ ఏడే మ్యాట్రిక్స్ ఉంటుంది, ఎన్ అనేది ఆర్డర్ రాస్తున్నాను. ఎన్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, ఎన్ అనేది ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. ఇప్పుడు ఇక్కడ కే అనేది ఏంటి? కాన్స్టెంట్. సింబల్ తెలుసు కదా, డెట్ ఆఫ్ కే అంటే కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ. అలాగే అడ్జాయింట్ ఆఫ్ కే అంటే కే పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ అడ్జాయింట్ ఏ. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవి చదివితే గుర్తుంటాయి. అలాగే అప్లై చేశాను కూడా క్వశ్చన్స్కి. సో మీరు అబ్జర్వ్ చేయండి ఇవి ఎలా చేయాలి. ఓకేనా? ఇక మీకు మ్యాట్రిసెస్లో అడిషన్స్ మల్టిప్లికేషన్స్ అవి తెలుసు కదా, దాని గురించి ఇక్కడ స్ట్రెస్ చేయట్లేదు. తెలిసినవి మీరు చేయొచ్చు, తెలియని ఏంటి డిఫరెంట్ ఏంటి మనం ఇప్పుడు రెఫర్ చేస్తున్నాం. ఓకే, ఈ ప్రాపర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈజీ. ఒక్కొక్కటి ఎలా రాసానో గుర్తుపెట్టుకోండి. సింబల్స్ తెలుసు. ఈ డెట్ సింబల్ పవర్ ఎలా ఉంది. సపోజ్ ఇది అబ్జర్వ్ చేస్తారనుకోండి, డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఏ హోల్ పవర్ ఎన్ మైనస్ 1. అలాగే డెట్ ఆఫ్ 2 అడ్జాయింట్స్ ఉన్నప్పుడు డెట్ ఏ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అలా రైజ్ అవుతుంటుంది పవర్. ఇవి ప్రాపర్టీస్ అడ్జాయింట్కి, ఇన్వర్స్కి. ఇన్వర్స్ కూడా డెట్ ఆఫ్ కేఏ ఉందనుకోండి, కేఏ హోల్ ఇన్వర్స్ ఉంటే కేఏ హోల్ ఇన్వర్స్ ఉందనుకోండి, దీన్ని 1/k ఇంటూ ఏ ఇన్వర్స్ రాయొచ్చు. కేఏ హోల్ ఇన్వర్స్ ఉంటే 1/k ఇంటూ ఏ ఇన్వర్స్. అలాగే లీనియర్, ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇక్కడ ఏమి రాయాలి, జస్ట్ మెన్షన్ చేసిన ఏంటంటే ఒక వీడియో ఉంది, లీనియర్ ఈక్వేషన్ సెపరేట్ వీడియో ఉంది. ఓన్లీ మీకు ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పట్టదు. మీకు సమ్స్ వచ్చేస్తే అందులో షార్ట్ ట్రిక్స్ ఇచ్చాను, షార్ట్ టిప్స్ ఇచ్చాను. అవి యూజ్ చేసి కంపల్సరీ మోస్ట్లీ ప్రతి షిఫ్ట్లో ఒక లీనియర్ ఈక్వేషన్లో క్వశ్చన్ ఉంటుంది. లైక్ యూనిక్ సొల్యూషనా, నో సొల్యూషనా, మెనీ సొల్యూషన్సా, లేదా ట్రివియల్ సొల్యూషన్సా, నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ అని. అది మీరు వీడియో చూడండి, కంపల్సరీ చూడండి. ఎందుకని నేను అవి రాయలేదు. ఇక జస్ట్ ఏముంటుంది, ర్యాంక్ కనుక్కోవడానికి కూడా నేను చెప్పాను. ఇవన్నీ ట్రిక్స్. ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ చేస్తే మనకి ఐపీలో చాలా టైం పడుతుంది. అందుకని నేను నా వీడియోలో టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తాను. మనకి ఎంసెట్ కానీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ టైం ఇంపార్టెంట్. టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తేనే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, అన్ని ఫార్ములాస్ బాగా చేయడం, అన్ని అప్లై చేయడం కాదు, టిప్స్ అండ్ ట్రిక్స్ మ్యాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఈ లీనియర్ ఈక్వేషన్స్ కంపల్సరీ యూనిక్, మెనీ, నో సొల్యూషన్స్ కానీ, ట్రివియల్ సొల్యూషన్, నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ కానీ, కండిషన్స్ ఏంటి ఎలా కనుక్కోవాలని వీడియో చూడండి కంపల్సరీ. ఎందుకంటే అందులోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. దీస్ ఆర్ ద సమ్ టాపిక్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? టేక్ ఏ స్క్రీన్ షాట్. ఐ విల్ బి సైడ్ 2 minutes. Now we can come to the most important topic. What is that? Yes, vector algebra, vectors. You know, vectors majorly 2 chapters. One is additions of vectors, another is product of vectors. Additions of vectors also known as what? Properties of vectors. So I have given briefly what are the main points in case of additions of vectors as well as product of vectors. Product of vectors, here I have written dot product only. Now after finishing this one, I will explain about the cross product as well as triple product. Okay, first you can concentrate here. Vectors, additions of vectors, mainly we can concentrate. There are 2 vectors like this, you know, a1i plus a2j plus a3k. Another is b1i plus b2j plus b3k, or collinear. Collinear is also known as parallel. Then the condition is a1 by b1 is equals to a2 by b2 is equal to a3 by b3. And these 2 vectors along with some other vector, suppose c1i plus c2j plus c3k, are coplanar. Coplanar is also known as linearly dependent vectors. In such cases, we can observe that det of that quotients is 0. Det of a1, a2, a3, first row, second row, b1, b2, b3, third row, c1, c2, this one, c1, c2, c3 is 0. In case of the coplanar, if it is 0, then it's coplanar. Not equal to 0 is what? Non-coplanar. Opposite of coplanar is non-coplanar. Linear dependent opposite is linearly independent.
Okay, if this is 0, then the condition is coplanarity. If not equal 0, non-coplanar is also known as linearly independent vectors. And also in this chapter, additions of vectors, we have to focus these points. One is vector equations of lines. There are two formulas here. This is vector equation of line passing through A and parallel to B vector. This is vector equation of line passing through AB points where T is a scalar, and planes, vector equation of line, these are. Now vector equation of planes, either we can use R bar is equals to 1 minus S minus T A bar plus SB bar plus TC bar. When we can use this is when the plane is passing through 3 points A, B, C. In that case we can use this one. And if the plane is passing through A and parallel to BC vectors, then we can use the plane equation. This is another equation. R bar is equal to A plus SB bar plus TC bar. These are the some equations of lines and planes, vector equations, where ST are here scalars. In place of scalars, ST letters, you may use any letters like lambda, mu, L, M, etc. Okay, na? Right. So you have to consider all these main points in case of additions of vectors. Other than this centroid formula, distance, all those what you know from the 3-dimensional, that only can use in additions of vectors. Those are the general formulas you know very well. Okay, now we can come to the product of vectors, in which first we can think about the dot product. Dot product means if the A, B are any two vectors, we can use the dot middle. This formula is mod A mod B cos theta. Mod A mod B also we can write simply AB. Mod A mod B means for length of the vectors. Here this theta indicates cos theta, this theta indicates angle between the AB. This symbol indicates angle between the AB. ఇలా మీరు ఆర్డర్ పేరు A, B రాస్తే యాంగిల్ బిట్వీన్ ద AB అని అర్థం. అది ఓకే, ఇది మామూలుగా లెంగ్త్ ఇచ్చి యాంగిల్ ఇచ్చినప్పుడు ఇది యూజ్ చేయాలి. ఒకసారి మనకి 2 వెక్టర్స్ ఇలా ఇస్తాడు, A1i ప్లస్ A2j ప్లస్ A3కి ఏ వెక్టర్, అండ్ B వెక్టర్ ఇస్ B1i ప్లస్ B2j ప్లస్ B3కి ఇక్కడ AB అని రాసుకోండి. దిస్ ఇస్ A వెక్టర్, దిస్ ఇస్ B వెక్టర్. ఓకేనా? సో A, దిస్ ఇస్ B, దిస్ ఇస్ వెక్టర్స్. డాట్ ప్రోడక్ట్ చేయాలంటే ఏం లేదు, A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A3 B3 యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ AB ఆర్ ఎనీ 2 వెక్టర్స్ ఇన్ దిస్ లైక్ దిస్, we can use A1 B1 plus A2 B2 plus A3 B3. If the lengths are given, we can use this is. Okay na? Inka indulo theta anedi enti, what is theta? I said angle between the 2 vectors. By depends upon the theta, this dot product will be. If theta is a 90 degrees, then dot product is 0. 90 degrees means what? Those are perpendicular vectors. Perpendicular vectors case dot product is 0. And if A dot B less than 0, when the theta is greater than 90. What is the meaning of greater than 90? Angle is obtuse angle. Obtuse angle means more than 90. If the A dot B is a greater than 90, theta is less than 90, means what? Theta is your acute angle. The angle is less than 90, that is called acute angle. Greater than 90, that is called obtuse angle. Okay na? These 3 points are also important. Okay. On the depends upon the product of vectors, that to dot product, there will be projections, important formulas. Projections of, suppose A on B has given, that formula is we can write A dot B, B by mod B whole square. In case of projection of A on B, suppose if you ask its length, we can write just mod A dot B by mod B. అదే మాదిరిగా B on A ఇలా గుర్తుపెట్టుకోవాలి చెప్పండి. A on B అనేది A ని స్టార్ట్ చేయాలి. A డాట్ B అగైన్ B by mod B whole square. ఒకవేళ B on A ఉంటే ఎస్, we can write B dot A into A by mod A whole square. అలా మనం A on B ఇచ్చాను, నేను B on A ని కూడా ఎలా చేయాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక లెంగ్త్ అంటే చూడండి, లెంగ్త్ అంటే A on B వచ్చేసరికి A dot B by mod B. ఒకవేళ B on A ఉంటే B dot A by mod A వస్తుంది. అది ఓకే. ఇంకా A on B కాకుండా A ఈజ్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఆఫ్ B అంటాడు. A ఈజ్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ అండ్ B అంటే ఏం లేదు, Aలోంచి ఇది ఆల్రెడీ A on B ఉంది కదా, అది రిమూవ్ చేశారు. అంటే A బార్ మైనస్, ఇది A బార్ ఇలా రాసుకోండి, A బార్ మైనస్ ఆఫ్ A బార్ మైనస్ ఆఫ్ పర్పెండిక్యులర్ డైరెక్షన్ అంటే ప్యారలల్కి ఆపోజిట్, అందుకని ప్యారలల్ డైరెక్షన్, ఇది ఆన్ అంటే ప్యారలల్ డైరెక్షన్ని A నుంచి రిమూవ్ చేస్తాం. లైక్ A మైనస్ ఆఫ్ A dot B into B by mod B whole square. Okay na? These projections A on B, what I explained you, same way we can use B on A also, right? And ఇక డాట్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే మనము A plus B whole square, A minus B whole square జనరల్గా లీనియర్ టర్మ్స్లో చేస్తాం కదా, అలాగే వెక్టర్స్లో కూడా చేయొచ్చు. కానీ వెక్టర్స్లో ఏం తీసుకోవాలి, సపోజ్ A plus B whole square, ఇక్కడ AB వెక్టర్స్, బార్ బెటన్ వెక్టర్స్, A plus B whole square ఏం రాయాలంటే
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2a డాట్ బి రాయాలి. డోంట్ రైట్ సింప్లీ 2ab. ఓకే, ఏ డాట్ బి అంటే ఏంటి మళ్ళీ తెలుసు, ఏ డాట్ బి అంటే ఏబి కాస్ థీటా. అందుకనే దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ యాడ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సేమ్ వే a minus b whole square is a square plus b square minus 2a dot b are like this, and dot product of a plus b and a minus b is a square minus b square, and sum of the vectors a plus b plus c whole square is what? Yes, a square plus b square plus c square plus 2 of ఇది డాట్ ప్రోడక్ట్ a డాట్ b ప్లస్ b డాట్ c ప్లస్ c డాట్ a రాయాలి. ఇవి బేసిక్గా మనం డాట్ ప్రోడక్ట్ గురించి నేర్చుకోవాల్సి వచ్చింది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? టేక్ ఏ స్క్రీన్ షాట్. 1 second, I will be side. ఇందాక మనం డాట్ ప్రోడక్ట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్, ట్రిపుల్ ప్రోడక్ట్, 4 వెక్టర్ ప్రోడక్ట్ ఏంటి బ్రీఫ్గా నేర్చుకుందాం. అవి ఏంటనే చూద్దాం. క్రాస్ ప్రోడక్ట్ సింబల్ ఏ క్రాస్ బి, దిస్ ఇస్ కాల్డ్ క్రాస్ ప్రోడక్ట్. ఏబి ఇంటూ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్ రాయాలి. ఎన్ క్యాప్ అనేది ఏంటంటే యూనిట్ వెక్టర్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ ప్లేన్ కంటెంట్స్ ఏ అండ్ బి. వాట్ ఈస్ ఎన్ క్యాప్? ఇస్ యూనిట్ వెక్టర్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ కంటెంట్స్ ఏబి. సో దెన్ ఏబి సైన్ థీటా, ఆల్రెడీ థీటా చెప్పాను మీకు, యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్. ఒకవేళ దీనికి మాడ్యులస్ యూజ్ చేయాలనుకోండి, 2 sides మాడ్యులస్ యూజ్ చేస్తే మోడ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి సైన్ థీటా మాత్రం ఉంటుంది. ఎందుకంటే మోడ్ ఆఫ్ ఎన్ క్యాప్ ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. అంటే మాడ్యులస్ ఆఫ్ యూనిట్ వెక్టర్ ఈజ్ 1. యూనిట్ వెక్టర్ అంటేనే మాడ్యులస్ 1 అని మీనింగ్. అది ఇంకా ఏమైనా 2 వెక్టర్స్ ఏబి లెంగ్త్ తెలిసి యాంగిల్ తెలిసి ఈ ఫార్ములా ఇచ్చారు. లేదో ఏబి మనకు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఐజే కిందకి ఇచ్చాను కదా డాట్ ప్రోడక్ట్లో. A is some a1i plus a2j plus a3k, b is in the form of b1i plus b2j plus b3k. ఇప్పుడు a cross b అలా ఫైండ్ అవుట్ చేస్తాం. జస్ట్ యూజ్ అ డిటర్మినెంట్ ijk ఫస్ట్ రో and a bar coefficients of ijk as a second row and b bar coefficients of ijk as a third row. By this expansion, determinant of 3/3 matrix expansion, we can find out the one of vector, that is only a cross b. When the a cross b is a zero vector, a cross b means what is vector product, that's why we can write the 0 bar. 0 bar means what? 0 vector. When the a cross b is a 0 vector, when a is parallel to b, this is one of the important point. And also I said about the n cap. N cap is what? Unit vector, plane contains ab, wherever may be ab. That is, we can find out by using the n cap. This formula is plus or minus of a cross b by its modulus. Modulus and malli the length find out cheyali. Okay na? Idi n cap. N cap is what? Unit vector which is perpendicular to plane contains a and b. By using this formula you can find out. Alage cross product use chesi applications, area of the triangle, area of the parallelogram మనం కనుక్కుంటాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములాస్ ఆఫ్ మోడ్ ఏ క్రాస్ బి. ఇక్కడ ఏబి అనేవి ట్రయాంగిల్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 sides ఉంటాయి. అందులో ఎనీ 2 sides ఏబి అయితే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ మోడ్ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి ఎలా కనుక్కుంటాము? ఏబి సైడ్స్ ఇస్తాడు అండ్ వాటి లెంగ్త్ కనుక్కుంటే వాల్యూ వస్తుంది. దాన్ని 1/2 చేస్తే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వస్తుంది. ఇంకా అది సమ్స్ చేయడానికి ఫార్ములాస్ ఏంటి మనం నేర్చుకున్న ఈ వీడియోలో, అది ముందు మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టండి. అలాగే పారలెలోగ్రామ్కి 2 types ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏబీలు అడ్జసెంట్ సైడ్స్ అయినప్పుడు, లేదా డయాగనల్స్ పీక్యూలు ఇక్కడ మెన్షన్ చేశాను, లెటర్స్ డిఫరెంట్ చేశాను. పీక్యూలు డయాగనల్స్ అయినప్పుడు, పారలెలోగ్రామ్ డయాగనల్స్ ఉంటాయి కదా, పీక్యూ డయాగనల్స్ ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ద పారలెలోగ్రామ్ ఏంటంటే ఆఫ్ మోడ్ పీ క్రాస్ క్యూ కనుకో యూజ్ చేయాలి. ఒకవేళ ఏబీ అడ్జసెంట్ సైడ్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఆఫ్ ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ పారలెలోగ్రామ్ అడ్జసెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా, డయాగనల్స్ ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా. ఇక్కడ మెన్షన్ చేస్తాను పీక్యూ డయాగనల్స్ అని. ఇది అప్లికేషన్ ఆఫ్ ద క్రాస్ ప్రోడక్ట్. ఇంకా ట్రిపుల్ ప్రోడక్ట్కి వద్దాం. ట్రిపుల్ ప్రోడక్ట్లో మళ్ళీ 2 types ఉంటాయి. స్కాలర్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఒకటి, వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ అంటే. స్కాలర్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే ఏదర్ ఏ డాట్ ఆఫ్ బి క్రాస్ సి, దీన్నే బాక్స్ ఏబిసి రాస్తాం. ఏ డాట్ ఒక డాట్ క్రాస్ ఉండాలి ఇక్కడ. ఏ డాట్ ఆఫ్ బి క్రాస్ సి, వీ కెన్ రైట్ బాక్స్ ఏబిసి. బాక్స్ ఏబిసి అన్నా బీసీ అన్నా సిఏబి అన్నా సేమ్ ఉంటుంది. అంటే సైక్లిక్ ఆర్డర్లో ఉంది లైక్ ఏబిసి, బీసీఏ, సిఏబి ఆర్ ఈక్వల్. ఎలా కనుక్కుంటాం? ఇది జస్ట్ ఏబిసిలో మళ్ళీ వెక్టర్స్ తీసుకున్నాం కదా ఇలా. ఓకే, ఫస్ట్ రోలో A1 A2 A3, సెకండ్ రో B1 B2 B3, థర్డ్ రో C1 C2 C3, C1 C2 C3. We can use by using this determinant we can find out the box ABC. ఓకే, ఇది బాక్స్ ఏబిసి ఫార్ములా. బాక్స్ ఏబిసినే మనం ఎలా రాస్తాం? ఏ డాట్ ఆఫ్ బి క్రాస్ సి. ఇంకా ఎప్పుడు బాక్స్ ఏబిసి 0 అవుతుందంటే కోప్లానర్ వెక్టర్స్. ఆల్రెడీ అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్లో చెప్పాను కదా, అదే ఇక్కడ ఏబిసి కోప్లానర్ అప్పుడు బాక్స్ ఏబిసి 0 అవుతుంది.
ఇంకా బాక్స్ ఏబీసీ అంటే స్కాలర్ ట్రిపుల్ ప్రొడక్ట్ అప్లికేషన్ ఏంటి, ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ అప్లికేషన్ ఏరియాస్ ఎలా యూజ్ చేస్తామో స్కాలర్ ట్రిపుల్ ప్రొడక్ట్ యూ కెన్ యూజ్ ఫర్ వాల్యూమ్స్. లైక్ వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైపుడ్ ఏంటంటే బాక్స్ ఏబీసీ అండర్ మాడ్యులస్, వేర్ ఏబీసీ ఆర్ నోన్ యాజ్ క్వార్టర్ మైనస్ ఎడ్జెస్. ప్యారలల్ పైపుడ్ అంటే జస్ట్ లైక్ క్యూబాయిడ్, మనము టూ రెక్టాంగిల్స్ జాయిన్ చేసినప్పుడు క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. సిమిలర్లీ ప్యారలలోగ్రామ్స్ ఫామ్ చేస్తే ప్యారలల్ పైపుడ్ అవుతుంది. అందులో ఏబీసీని క్వార్టర్ మైనస్ ఎడ్జెస్ అంటారు. ఏమంటారు? క్వార్టర్ మైనస్ ఎడ్జెస్ ఆఫ్ ఎ ప్యారలల్ పైపుడ్ ఏబీసీ. అంటే క్వార్టర్ మైనస్ అంటే సైడ్ బై సైడ్ ఎడ్జెస్. దాన్ని వాల్యూమ్ ఏంటంటే బాక్స్ ఏబీసీ ఇలా కనుక్కున్న తర్వాత మాడ్యులస్ యూజ్ చేసుకోవాలి. వాళ్ళు అదే టెట్రాహెడ్రన్ మనకు తెలుసు కదా, షేప్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్. వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ వచ్చేసరికి 1/6 యూజ్, 1/6 టైమ్స్ ఆఫ్ బాక్స్ ఏబీసీ ఇంటూ మాడ్యులస్. బాక్స్ ఏబీసీ అండర్ మాడ్యులస్. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ స్కాలర్ ట్రిపుల్ ప్రొడక్ట్. కోప్లానారిటీ, అదే వాల్యూమ్ ఆఫ్ ప్యారలల్ పైపుడ్, వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్. ఇంకా షార్టెస్ట్ డిస్టెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. 2 లైన్స్ ఇచ్చినప్పుడు వాటి షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆ 2 లైన్స్ ఎలా ఉండాలంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్, వన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ టీబీ, అనదర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఎస్డి అనే 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఎస్డి అనేది స్కాలర్స్, మేబీ ఎస్డి ప్లస్ ఈ మే గివ్ ఎనీ లెటర్స్. ఓకే, అప్పుడు వాట్ ఈస్ షార్టెస్ట్ డిస్టెన్స్? ఎస్డి అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే బాక్స్ ఏ మైనస్ సి, ఈ డిఫరెంట్ తీసుకోవాలి, బీడి అంటే ఇలా మళ్ళీ బాక్స్ ఏబీసీలా వాల్యూ కనుక్కోవాలి. కానీ మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ? మాడ్యులస్ ఆఫ్ బాక్స్ ఏ మైనస్ సి బీడి యాజ్ అ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మోడ్ ఏ క్రాస్ బి, అంటే బి క్రాస్ డి, మోడ్ ఆఫ్ బి క్రాస్ డి. మనకి ఇచ్చిన ఈక్వేషన్లోనే ఏబిసిడీలు ఉంటాయి, అవి యూజ్ చేసి ఈ ఫార్ములా ప్రకారం మనము ఎస్డి అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి. రైట్, ఇవి వెక్టర్ స్కాలర్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, ఎలా మనం కనుక్కుంటాము, అప్లికేషన్ ఏంటి నేర్చుకున్నాం. ఇప్పుడు వెక్టర్ ట్రిపుల్ ప్రొడక్ట్ అంటే మెయిన్గా ఓన్లీ 1 ఫార్ములా. అది ఎలా అంటే జస్ట్ సింప్లీ ఇక్కడ ఏ క్రాస్ ఆర్ బి క్రాస్ అని చూసారు, అంటే ఒకే వెక్టర్ ఉండాలి. 1 వెక్టర్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్, 2 క్రాసెస్ ఉండాలి. ఇక్కడ ఒక డాట్ ఒక క్రాస్ ఉంది, ఇక్కడ 2 క్రాసెస్ ఉండాలి. దీన్ని ఏమంటారు? వెక్టర్ ట్రిపుల్ ప్రొడక్ట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి. దీనికి ఏం లేదు, డాట్ యూజ్ చేసి చేయడమే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ కావాలంటే డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ టు సి అంటే ఫస్ట్ వెక్టర్ డాట్ లాస్ట్ వెక్టర్ ఇంటూ మిడిల్ వెక్టర్ మైనస్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 2 వెక్టర్స్ ఇంటూ లాస్ట్ వెక్టర్. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి 1 వెక్టర్ ఉంటే బాక్స్ ఇలా ఉన్నప్పుడు డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏసీ ఇంటూ మిడిల్ వెక్టర్ మైనస్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఏబి ఇంటూ లాస్ట్ వెక్టర్. ఓకే, లేదు మనకి ఏ క్రాస్ ఆఫ్ బి క్రాస్ సి కాకుండా ఇలా ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారు, ఇక్కడ 2 వెక్టర్స్ 1 సింగిల్ ఉంది. అప్పుడు ఏం చేస్తారు, వెనక నుంచి అటు నుంచి ఇటు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలా ఇందులో ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళింది కదా, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. అంటే సి డాట్ ఏ ఇంటూ మిడిల్ వెక్టర్, సి డాట్ ఏ ఇంటూ మిడిల్ వెక్టర్ మైనస్ సి డాట్ బి ఇంటూ ఏ బార్. నేను ఎలా రాయాలో కూడా చెప్తున్నాను, ఎందుకంటే బైహార్ట్ చేయడం కన్నా ఈజీగా నేర్చుకోవడం ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఈ 2 కూడా మనకి వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ సంబంధించింది. ఇప్పుడు 4 వెక్టర్ ప్రోడక్ట్ ఉంటుంది, స్కాలర్ ప్రోడక్ట్ ఆఫ్ 4 వెక్టర్స్. ఒకవేళ క్రాస్ ఉంటే ఇది యూజ్ చేసి చేసేయచ్చు. ఇక్కడ డాట్ ఉందనుకోండి, అంటే ఏ క్రాస్ బి ఆఫ్ డాట్ సి క్రాస్ డి అంటే సింపుల్గా దీన్ని స్కాలర్ ప్రోడక్ట్ ఆఫ్ 4 వెక్టర్స్ అంటారు. ఓకే, ఏ క్రాస్ బి ఆఫ్ డాట్ సి క్రాస్ బి అంటే సింపుల్గా డిటర్మినెంట్ గుర్తుపెట్టుకోండి. Det of 2/2 matrix, first row you can start with A dot C, A dot D, A dot C, A dot D. Can you guess second row? Yes, B dot C, B dot D, second row. By this determinant expansion, we can find out what? Product of A cross B dot C cross D. Okay, these are the various formulas we can come across the what? Vector algebra. ఓకే, దీని అప్లికేషన్ ఏంటి, షార్ట్ కట్ మెథడ్స్ ఏంటి, ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను, ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ కూడా చేశాను. మీరు అవి ఫాలో అవ్వండి, ఇవి అప్లికేషన్ చేసుకో. బేసిక్ మీకు తెలియాలి, తర్వాత అప్లికేషన్ యూజ్ చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి సమ్స్ చేయడం అది వేరే విషయం. ఇప్పుడు మనం బేసిక్ ఫార్ములాస్ ఏంటి, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి అంటే నేర్చుకున్నాం. ఓకేనా, క్లియర్? నౌ టేక్ ఏ స్క్రీన్ షాట్. Now we can look at the already 3 chapters are there. What I discussed, algebra of matrices, mathematical induction, matrices, vectors, algebra కింద వస్తుంది. ఇప్పుడు
ఈజీ చాప్టర్, ఇంపార్టెంట్ చాప్టర్, క్యాలిక్యులస్ స్టార్ట్ చేద్దాం. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఫస్ట్. ఓకే, లిమిట్స్ కంటిన్యూటీ సింపుల్గా మెయిన్ ఫోకస్. లిమిట్స్ ఎలా కనుక్కోవాలో మీకు తెలుసు. ఎక్స్ వాల్యూ 1 వాల్యూ ఎక్స్ ఈజ్ 1 2 3 సబ్స్టిట్యూషన్ చేయడం చేస్తాను. అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే సమ్ టైమ్స్ వీ విల్ గెట్ ది ఇండిటర్మినేట్ ఫార్మ్స్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్. ఐ డిస్కస్డ్ అబౌట్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ 2-3 ఫార్మ్స్ ఒక వీడియో. అలా చాలా వీడియోస్ చేశాను లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో. ప్రతి వీడియోలో క్లియర్గా డీటెయిల్గా టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేశాను. కంపల్సరీ అది చూడండి. ఇక్కడ బ్రీఫ్గా మనము ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఏంటి, ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఎలా మనము టిప్స్ యూజ్ చేయాలి చూద్దాం. ఫస్ట్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటే ఐదర్ 0/0, ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, 0 into ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ 0/0, ఇన్ఫినిటీ/0, 1/∞. వీటిని ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటారన్నమాట. మనం సమ్స్ లిమిట్స్ అప్లై చేసిన ఇవి టచ్ అవుతాయి. టచ్ అయినప్పుడు ఏం చేయాలి? ఇండిటర్మినేట్ అంటే మనం ఇప్పటివరకు డిటర్మినేట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా మన వాల్యూ ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ అంటే 0 అని అలా తీసుకోవద్దు. 0/0 అంటే 0 అని అలా మనం తీసుకోవాలి. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఇండిటర్మినేట్ ఫార్మ్స్. ఈ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ వచ్చినప్పుడు కొన్ని ఫార్ములాస్, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటి చూద్దాం. ఫస్ట్ 0/0, ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు వస్తే మనకి అంటే ఎలా ఉన్నప్పుడు లిమిట్ ఎక్స్టెండ్ టు సమ్ ఏ ప్లేస్ ఎనీ వాల్యూ మేబీ 1 2 3 ఏదైనా ఉండొచ్చు. f(x/g(x) is either 0/0 or infinity/infinity. In this case, then we can use a rule that is called as LH rule. LH rule is known as L'Hospital rule. L'Hospital rule అనేది ఒక మ్యాథమెటిషియన్ నేమ్. అది ఆ రూల్ యూజ్ చేయాలి. ఆ రూల్ అంటే ఏం లేదు, న్యూమరేటర్ డెరివేటివ్ బై డినామినేటర్ డెరివేటివ్ చేయాలి. ఒకసారి మళ్ళీ న్యూమరేటర్ బై డినామినేటర్ డెరివేటివ్ చేసినప్పుడు మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ ఈ ఫామ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ దీన్ని సెకండ్ డెరివేటివ్ చేయాలి. f"(x)/g"". ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేశాను, చాలా క్లియర్గా డీటెయిల్గా. మీరు చూడకపోతే అవి చూడండి, డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లు ఉన్నాయి. ఓకే, సెకండ్ డెరివేటివ్ చేయాలి. ఇలా వస్తే మళ్ళీ 0/0, ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ వస్తే సెకండ్ డెరివేటివ్, మళ్ళీ వస్తే మళ్ళీ అలాంటి కేసెస్కి ఈ ఫామ్కి L'Hospital రూల్ యూజ్ చేయాలి. 0/0 లేదా ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ అంటే ఈ 2 ఫార్మ్స్. ఇంకా నెక్స్ట్ 2 ఫార్మ్స్ ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ, 0 into ఇన్ఫినిటీ. అయితే ఎలా ఉన్నప్పుడు లిమిట్ f(x)(g)(x) ఈ వాల్యూ ఇన్ఫినిటీ, ఇది కూడా ఇన్ఫినిటీ, మధ్యలో మైనస్ ఉంది వచ్చినప్పుడు, లేదా ఇంటూ ఉన్నప్పుడు f(x)(g)(x) ఈజ్ అయితే 0 into ఇన్ఫినిటీ ఉంటే ఈ 2 కేసెస్ కూడా మనం L'Hospital రూల్ యూజ్ చేయాలి. ఇదే యూజ్ చేయాలి. కాకపోతే ముందు మనం దాన్ని కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ ఇంటూ 0/0 ఆర్ ఇన్ఫినిటీ/ఇన్ఫినిటీ, దెన్ LH రూల్. ఓకే, ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటని సమ్స్ చేశానో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇవి 1 2 3 4 ఇండిటర్మినేట్ ఫార్మ్స్ చేయడానికి రూల్స్. ఇంకా నెక్స్ట్ టూ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటే పవర్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఈ 2 చూద్దాం. 1 0/0 లేదా ఇన్ఫినిటీ/0 ఉన్నప్పుడు అంటే ఇలా లిమిట్ f(x)/g(x) ఎక్స్టెండ్స్ టు a ఈజ్ either 0/0 ఆర్ ఇన్ఫినిటీ/0. 2 కేసెస్లో ఏదన్నా ఏం చేయాలంటే దిస్ వన్ యూ కెన్ రైట్ యాజ్ e పవర్ లిమిట్ ఆఫ్ ఎక్స్టెండ్స్ టు ఏ రాయాలి. ఈ పవర్లో పెట్టాలి. ఇది ఎక్స్టెండ్స్ టు ఏ. వాట్ ఈస్ అ పవర్ ఇయర్? g(x) ఇంటూ దీనికి లాగ్ తీసుకోవాలి, లాగ్ fx. మళ్ళీ దీనికి కనుక్కోవడం, లిమిట్ కనుక్కోవడం మళ్ళీ మామూలు L'Hospital రూల్ యూజ్ చేయాలా లేకపోతే డైరెక్ట్గా వచ్చిందా, అది ఈ లిమిట్ ఎలా చేయాలో చేసి దాన్ని ఈ పవర్లో పెడితే ఆ వాల్యూని మనకు కావాల్సిన ఈ లిమిట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు అది ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 0/0 లేదా ఇన్ఫినిటీ/0 ఉన్నప్పుడు వీ కెన్ కన్వర్ట్ దిస్ ఈజ్ ఇన్ దిస్ ఫార్మ్. ఓకే, so we can watch the video for the sums, how I applied there, how I calculated the various courses. జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. 1/∞ ఫార్మేషన్ ఉన్నప్పుడు అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఈజ్ f(x)/g(x) ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1/∞ ఉంటే అంటే దీని వాల్యూ 1 నుండి పవర్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు ఏం చేయాలి? దీన్ని కూడా ఈ పవర్లోనే రాయాలి. ఈ పవర్ ఆఫ్ ఇది ఏది ఉంటుంది ఎక్స్టెండ్స్ టు ఏ రాసి పవర్ g(x) ఇంటూ రాయాలి. ఈ బేస్ ఉంది కదా f(x), దాని నుంచి -1 తీయాలి, అంటే 1 సబ్ట్రాక్షన్ చేయాలి. మళ్ళీ దీన్ని క్యాలిక్యులేషన్ చేసి ఈ పవర్లో పెట్టడం, అదంతా మళ్ళీ సేమ్ ప్రాసెస్. ముందు దీని స్టెప్ ఏంటి నెక్స్ట్ అనేది మైండ్లో పెట్టుకోవాలి. దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి, అలాగే దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్ 1/∞. దీన్ని నెక్స్ట్ స్టెప్ ఇలా రాసి దాని క్యాలిక్యులేషన్ మామూలు. ఓకే, ఇవి ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఎలా మనం ఎవాల్యూట్ చేయాలి. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఇచ్చినప్పుడు దానికి ఏ రూల్స్ మనం బ్రేక్ చేయాలి, అప్లై చేయాలో చూడండి. అలాగే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి, ఇవన్నింటిలో కూడా ఎక్స్టెండ్స్ టు ఏ అనే ఒక ఫైనట్ వాల్యూ యూజ్ చేస్తాం. అలా కాకుండా లిమిట్ ఎట్ ఇన్ఫినిటీ కేసులో ఒక జనరల్ ఫామ్లో ఉంది. ఇది డైరెక్ట్గా మనం ఆన్సర్ పికప్ చేయొచ్చు. అలాంటి కేసు వచ్చినప్పుడు ఏంటంటే లిమిట్ ఎట్ ఇన్ఫినిటీ అని రాసాను ఇక్కడ. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ కనిపిస్తుంది కదా అక్కడ.
ఇందులో న్యూమరేటర్ డినామినేటర్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్లో ఏముంది? a1 ఇంటూ ఎక్స్ పవర్ m ప్లస్ a2 ఇంటూ ఎక్స్ పవర్ m-1 అండ్ సో ఆన్. ఇక్కడ m అనేది డిగ్రీ ఆఫ్ దిస్ ఫంక్షన్ కదా, పవర్ హైయెస్ట్ పవర్ ఇస్ m. అలాగే డినామినేటర్లో సేమ్ ఉంది, బట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ దిస్ ఇస్ n. m ఉంది, n ఉంది. ఇప్పుడు దీనికి 3 కేసెస్ ఉన్నాయి. దిస్ వాల్యూ డైరెక్ట్లీ వీ కెన్ పికప్ a1 బై b1 అంటే ఎక్స్ పవర్ n కోషన్స్ a1 బై b1 డైరెక్ట్గా రాసేయచ్చు. ఎప్పుడంటే వెన్ m ఈజ్ ఈక్వల్స్ టు n, ఈ 2 ఈక్వల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూ రాసాడు మేము. ఒకవేళ m ఈజ్ లెస్ దాన్ n ఉంది అనుకోండి, దిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ దిస్ వాల్యూ ఉంటే 0 ఇమీడియట్లీ కెన్ టేక్. సపోజ్ వెన్ m ఈజ్ గ్రేటర్ దెన్ n మీన్స్ వాట్, దిస్ డిగ్రీ ఈజ్ గ్రేటర్ దెన్ దిస్ డిగ్రీ, ఇమీడియట్లీ కెన్ టేక్ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ. అండ్ ఇందులో 2 సైన్స్ ఉన్నాయి, ప్లస్ సైన్ మైనస్ సైన్, రెండు తీసుకోవాలి, ఏదో ఒకటే తీసుకోవాలి. ఇప్పుడు ఎలా తెలుస్తుందంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద సైన్ ఆఫ్ a1. ఇక్కడ రాస్తున్నాను నేను, వెన్ ప్లస్ ఆర్ మైనస్ సైన్ డిపెండ్స్ ఆన్ a1 సైన్. a1 సైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. a1 ప్లస్ ఉంటే ప్లస్ ఇన్ఫినిటీ తీసుకోవాలి, a1 మైనస్ ఉంటే మైనస్ ఇన్ఫినిటీ తీసుకోవాలి. సో ఈ 3 కేసెస్ డైరెక్ట్గా లిమిట్ ఎట్ ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ పాలినామియల్ ఫంక్షన్స్ లేదా రేషనల్ ఫంక్షన్ అప్పుడు ఇవి 3 కేసెస్, ఎయిదర్ దిస్ వన్ ఆర్ దిస్ వన్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. ఇవి మేజర్గా లిమిట్స్ అట్ ఇన్ఫినిటీ కేసు, ఇండిటర్మినేట్ ఫార్మ్స్. ఇంకా లిమిట్కి ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఏ కంటిన్యూటీ. కంటిన్యూటీ దేర్ ఆర్ 2 టైప్స్, కంటిన్యూస్ అండ్ డిస్కంటిన్యూస్. ఏం లేదు, కంటిన్యూస్ అంటే ఏంటి, ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ అయితే కంటిన్యూస్ అంటాం. వాళ్ళు నాట్ ఈక్వల్స్ టు, ఇది నాట్ ఈక్వల్స్ టు f of a అయితే then the f of x is continuous, and not equals to f of a then f of x is discontinuous at x is equals to a. ఇంకో మెథడ్ కూడా, ఇంకొక ఫార్మేషన్ కూడా ఉంది, అవి మీరు సమ్స్ వీడియో చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కంటిన్యూటీ డిస్కంటిన్యూటీ చెక్ చేయాలంటే లిమిట్ వాల్యూలో చూడాలి. లిమిట్ వాల్యూ అట్ ఎక్స్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఏ 0 అయితే ఎఫ్ ఆఫ్ 0 రావాలి, 1 అయితే ఎఫ్ ఆఫ్ 1 రావాలి, అప్పుడు కంటిన్యూటీ అవుతుంది. నాట్ ఈక్వల్స్ అయితే డిస్కంటిన్యూటీ అవుతుంది. ఏ వాల్యూ అయితే అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏనా బీనా 1 0 అని. ఓకే, దీస్ ఆర్ ద వేరియస్ పాయింట్స్ డిపెండ్స్ ఆన్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఈజ్ ఇట్ క్లియర్? టేక్ ఏ స్క్రీన్ షాట్. థింక్ అబౌట్ ద డెరివేటివ్స్. డెరివేటివ్స్ గురించి ఇక్కడ ఫార్ములాస్ ఎక్కువ ఇవ్వట్లేదు, ఎందుకంటే సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎక్కువ యూజ్ చేశాను. దానికి సంబంధించిన క్వశ్చన్స్, అది వాళ్ళ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ బేసిక్గా 2 ఫార్ములాస్ని మెయిన్గా మనము యూజ్ చేస్తాం. మిగిలిన ఫార్ములాస్ మీకు తెలుసు, యూ బై వి రూల్, డెరివేటివ్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్, సైన్, కాస్, ట్యాన్ అవన్నీ ఇప్పుడు ఇస్తే టైం వేస్ట్. ఓకే, మీకు బేసిక్గా తెలిసినవి నేర్చుకోండి. ఇక డిఫరెంట్ ఫార్ములాస్ ఏంటనేది, ఏ ఫంక్షన్ ఇంప్లిసిట్ ఫంక్షన్ ఉందనుకో, ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ xy = 0 అంటే ఒక ఈక్వేషన్ ఫామ్లో ఉండే ఫంక్షన్ని ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటాం. దాని డెరివేటివ్ కనుక్కోవడానికి ఏం చేయాలంటే, సపోజ్ ఇది ఎఫ్ ఫంక్షన్ కదా, ఎఫ్ ఫంక్షన్ xyలో ఉంది, దీన్ని డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దీన్నే పార్షియల్ డెరివేటివ్ అంటాం. ∂f/∂x అంటే ఎఫ్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే పార్షియల్లీ చేయాలి. పార్షియల్లీ మీనింగ్ ఏంటంటే ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినప్పుడు ఎక్స్కే డెరివేటివ్ యూజ్ చేయాలి, మిగిలిన వై ఫంక్షన్ కాన్స్టెంట్గా తీసుకోవాలి. అది న్యూమరేటర్లో రాయాలి విత్ మైనస్. అలాగే డినామినేటర్ ∂f/∂y మీన్స్ వాట్, దీని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఎక్స్ని కాన్స్టెంట్గా తీసుకోవాలి. లైక్ మనం 2, 3 ఎలా కాన్స్టెంట్ తీసుకుంటామో అలా తీసుకోవాలి. వీటిని పార్షియల్ డెరివేటివ్స్ అంటాం. ఇది -(∂f/∂x/∂f/∂y) ఎలా వచ్చింది ఏంటనే సమ్స్ చేశాను, కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, వీడియోస్ పెట్టాను ఆల్రెడీ. అలాగే దీని సింబల్ ఇలా కూడా రాయొచ్చమ్మా, -f సఫిక్స్ ఇక్కడ ఇలా రాసినా ఇది ఒకటే సింబల్. ఒకసారి నేను ఇది యూజ్ చేస్తాను, లేకపోతే ఇది యూజ్ చేస్తాను. మీనింగ్ ఏంటి, fx అంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ట్రీటెడ్ బై యాజ్ అ కాన్స్టెంట్, పార్షియల్ డెరివేటివ్ దట్ ఈస్ కాల్డ్. అలాగే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు వై ట్రీటెడ్ ఎక్స్ యాజ్ అ కాన్స్టెంట్. ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ నేను చాలా ప్లేసెస్లో యూజ్ చేసిన షార్ట్ కట్ మెథడ్స్ కింద, అది మీరు గమనించండి. మనం చాలా ప్రీవియస్ వీడియోస్ కూడా చేసాం ఈ పార్షియల్ డెరివేటివ్స్ ఇంప్లిసిట్ ఫంక్షన్ మీద. ఓకే, ఎలా యూజ్ చేస్తాను ఏంటంటే కన్ఫ్యూజ్ లేకుండా చూడండి. నెక్స్ట్ మనకి y = u⁴v అనే ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉందనుకో, జనరల్గా మన ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంటే ఏం చేస్తాము, లాగరిథం అప్లై చేసి చేయాలి, అది లాంగ్ ప్రాసెస్. దాన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, y is in the form of u⁴v, then its derivative is simply u⁴v as it is రాయాలి. what is the power here, v into u derivative, base derivative, plus u into అంటే base into
వి డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ వి ఇంటూ లాగ్ యూ హోల్ డివైడెడ్ బై యూ అని గుర్తుపెట్టుకోండి. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. యూ బై వి రూల్ గుర్తుంది కదా, యూ బై వి రూల్ టర్మ్స్ ఉంటాయి. కాకపోతే యూ బై వి రూల్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ వచ్చింది. వి యూ డాష్ ప్లస్ యూ వి డాష్ లాగ్ యూ ఎక్స్ట్రా వస్తుంది బై యూ. ఈ ఫార్ములా చేసి సమ్స్ చేశాను నేను, ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఇంకా మిగిలిన ఇక్కడ రాస్తాను నేను సమ్ టిప్స్ అండ్ ట్రిక్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ రెఫర్ వీడియోస్. ఓకే, డెరివేటివ్స్ లైక్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీ ఫంక్షన్ ఎలా షార్ట్ ఫామ్స్ యూజ్ చేశాను, అలాగే ఇంకా కొన్ని షార్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేస్తాను డెరివేటివ్స్లో. కంపల్సరీ వీడియోస్ చూసి సమ్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, జనరల్ ఫార్ములాస్ మాత్రం మీరు నేర్చుకోండి. రైట్. ఓకే, నౌ కెన్ కమ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ మనకు తెలుసు, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, టాంజెంట్స్, నార్మల్స్, రేట్, మెజర్, మ్యాక్సిమం, మినిమం, యాజ్ వెల్ as మీన్ వాల్యూ థియరమ్. ఇలాంటి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ మన ఏంటి, ఫస్ట్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ చూద్దాం. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్, డెల్టా వై ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్, లేదా డివై అడుగుతా, డివై అంటే ఎఫ్ డాష్ ఎక్స్ డెరివేటివ్ ఇంటూ డెల్టా ఎక్స్ రాయాలి. తర్వాత ఈ రెండు చాలా ఇంపార్టెంట్, పర్సంటేజ్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్. ఈ షార్ట్ ఫామ్స్ యూజ్ చేశాను, నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఓకే, రిలేటివ్ ఎర్రర్ ఏంటంటే డెల్టా వై బై వై రాయాలి, పర్సంటేజ్ ఎర్రర్ డెల్టా వై బై వై ఇంటూ 100 రాయాలి. వై ప్లేస్లో ఏ లెటర్ ఉండొచ్చు, లైక్ వాల్యూమ్ ఉంటే వి, ఏరియా ఉంటే ఏ, సర్ఫేస్ ఏరియా ఉంటే ఎస్, లేదా పిరిమీటర్ ఉంటే పి, సి, లెటర్ ఏదైనా కావచ్చు. కానీ ఇది వైకి గుర్తుపెట్టుకుంటే మిగిలివన్నీ వచ్చేస్తాయి మీకు. డెల్టా వై బై వైని రిలేటివ్ ఎర్రర్ అంటాం, డెల్టా వై బై వై ఇంటూ 100 పర్సంటేజ్ ఎర్రర్. ఇంకా అప్రాక్సిమేట్ వాల్యూ, ఈ టైటిల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఏంటంటే దీన్ని అప్రాక్సిమేట్ ఫంక్షన్ ఇస్తాడు, దానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా, ఈ సింపుల్ అప్రాక్సిమేషన్. ఇచ్చిన ఫంక్షన్ వాల్యూ ప్లస్ దాని డెరివేటివ్ ఇంటూ డెల్టా ఎక్స్ రాస్తే ఇది అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా. ఈ డెల్టా సింబల్ నేను ఇలా యూజ్ చేశాను, కొంతమంది ఇలా కూడా రాస్తారు. సింబల్ డెల్టా ఇలా రాయొచ్చు లేదా ఇలా రాయొచ్చు, రెండిట్లో ఏది రాసినా ఒకటే. ఓకే, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది రాయండి. సో అంటే ఎగ్జామినేషన్లో సపోజ్ ఇది రెండు ఇచ్చినా సేమ్ మీనింగ్. ఇవి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ బేసిక్ ఫార్ములాస్. కానీ ఎర్రర్స్ అప్రాక్సిమేషన్స్ యూజ్ చేసేటప్పుడు మన మెన్షరేషన్ ఫార్ములాస్ ఒకసారి గుర్తు చేసుకోవాలి. మెన్షరేషన్ అంటే లైక్ ఏరియాస్ ఆఫ్ సర్కిల్, కోన్, సిలిండర్, వాల్యూమ్స్, ఎక్సెట్రా అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుని, రేట్ మెజర్కి మెన్సరేషన్ ఇవి సేమ్ ఫార్ములాస్. ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసినవే ఒకసారి గుర్తు చేసుకోవడం కోసం ఇక్కడ రాసాను, కంపల్సరీ నేర్చుకోండి. ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి మెన్సరేషన్ ఫార్ములాస్, సర్కిల్ చూడండి, ఏరియా పై ఆర్ స్క్వేర్, ఆర్ అంటే రేడియస్, ఎక్స్ అంటే డయామీటర్, డయామీటర్ ఇస్ డబుల్ ఆఫ్ ద రేడియస్ మనకు తెలుసు, సి అంటే పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ 2πr. తర్వాత స్పియర్కి వాల్యూమ్, వి అంటే వాల్యూమ్ 4/3 πr క్యూబ్, ఎస్ అంటే సర్ఫేస్ ఏరియా, స్పియర్కి సర్ఫేస్ ఏరియా ఉంటుంది, దట్ 4πr². అలాగే స్క్వార్స్కి అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా, దాని ఏరియా వచ్చేసరికి సైడ్ ఇంటూ సైడ్, సైడ్ని ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం, ఎక్స్ ఏ లెటర్ అని తీసుకోవచ్చు, ఏరియా సైడ్ ఇంటూ సైడ్ x², పెరిమీటర్ అంటే 4x, 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి 4x. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి సైడ్ ఆఫ్ ద స్క్వేర్. అదే కోన్ వాల్యూమ్ 1/3 πr² h, r is the base radius, h is height. LAC అంటే lateral surface area, lateral surface area అంటే πrl రాయాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే πrl ప్లస్ πr². వేర్ ఎల్ అంటే ఏంటి స్లాంట్ హైట్ తెలుసు కదా, సిలిండర్ కోన్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఎల్ స్లాంట్ హైట్, ఇది హైట్, ఇది రేడియస్. ఓకేనా, ఎల్ అంటే స్లాంట్ హైట్. టీఎస్సీ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా πrl ప్లస్ πr². ఇప్పుడు సిలిండర్ వాల్యూమ్ πr²h, టోటల్ సర్ఫేస్ ఏరియా 2πrh, lateral సర్ఫేస్ ఏరియా 2πrh, టోటల్ సర్ఫేస్ ఏరియా 2πrh ప్లస్ 2πr². అలాగే ఈక్వల్ ట్రయాంగిల్, ఈక్వల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఆ సైడ్ ఏ అయితే ఏరియా ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ √3/4a², పెరిమీటర్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ 3a, పెరిమీటర్ of the equivalent. These are the mensuration formulas we are using while giving the question. Question ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ తగ్గట్టు మనము డేటా కలెక్ట్ చేసి ఏ ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా ఇచ్చాడో ఆ ఆబ్జెక్ట్ ప్రకారం ఏరియా అడిగాడా, వాల్యూమ్ అడిగాడా, అవి యూజ్ చేసుకొని ఇవి వాళ్ళు రిలేటివ్ ఎర్రర్ అడిగితే ఇది కనుక్కోవాలి, పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఇది కనుక్కోవాలి. ఇవన్నీ నేను సమ్స్ చేశాను. ఈ మెన్సురేషన్ ఫార్ములాస్ మీరు లోవర్ క్లాసెస్లో నేర్చుకున్నారు కానీ మర్చిపోయి ఉంటారని ఒకసారి మళ్ళీ ఇక్కడ రాశాను, కంపల్సరీ ఫాలో అవ్వండి. ఓకే, ఇవి మళ్ళీ నేను రేట్ మెజర్లు ఇవ్వను, రేట్ మెజర్లో ఇవి సేమ్ ఫార్ములాస్. ఈజ్ ఇట్ ఓకే? టేక్ ఏ స్క్రీన్ షాట్.
Now look at the rate measure. Rate measure means derivative with respect to time. With respect to t, we have to take like this ds by dt, dv by dt, etc. Suppose a function s is related with ft, means particle movement of distance s within the time t relation is like this. Then velocity of the particle v is a ds by dt, means rate of change in displacement. Derivative of s with respect to t we have to take. When the v is 0, velocity is 0, when distance is maximum. Now we can come to the acceleration. Acceleration denoted as a small a, that is called as rate of change in velocity, that is known as dv by dt value, maybe d square s by dt square. When the acceleration is 0, when the velocity is maximum. Acceleration a is 0 when v is a maximum. So, and also retardation. Retardation is the negative acceleration. These are connected with this s to ft. Okay, other than this, we will go the like volume, area, surface area, maybe cone, cylinder, water, maybe will give the mensuration related objects. You have to know those formulas already I discussed in errors and approximation. That's why I had written simply note, read out mensuration formulas. What you have to read out mensuration formulas already we discussed in rate measure. And now please watch one short video I did rate measure. So for various questions, previous questions, etc. You can watch that one. Just briefly how to know what are these points in case of the rate measure. This is application of mensuration formulas also how to read, right? Now come to the tangents and normals. What is our tangent and normal? You know, tangent and normal are straight lines perpendicular to each other, which are drawn to the curve y is equal to f of x at the point x1, y1. Y is equal to f of x is curve, the p x1, y1 is a point on this curve. Then first you have to concentrate. There are three major points in this tangents and normals. First one, how can you find out slopes and equations? Simply slope of tangent means denoted by m is a derivative of this function with respect to x at p value. Okay, same normal is perpendicular tangent I said. Tangent slope is m means normal slope is minus 1 by m. Equation of tangent is, you know, point you know and slope you know. What is formula? Y minus y1 is equal to m into x minus x1. Equation of normal you know, point same point, but slope is minus 1 by m. You can take y minus y1 is equal to minus 1 by m of x minus x1. These are the slopes and equations. And he may ask the lengths of maybe tangent, normal, subtangent, subnormal. For that you have to remember these. Lengths of tangent formula is equals to modulus of y1 of 1 plus m square by m. What is m is derivative. What is y1 is y coordinate of the point. We can use in this formula, we can find out length of tangent. Same length of normal you can use simply mod y1 of 1 plus m square. Subtangent mod y1 by m. Subnormal y1 into m, where m is the slope, derivative value at p, and y1 is y coordinate of the point. Same way, now can come to the third point, that is angle between the two curves. We will get the two types of curves, y is equal to f of x one curve, y is equal to g of x is other curve. Both we can differentiate, we can find out their slopes of tangents. P will go, point will go, otherwise sometimes you have to find out. Okay, if you know the point of intersection of these two curves, at that point we can find out slopes. Then theta is angle between the curves. Tan theta formula you can use mod of m1 minus m2 by 1 plus m1 m2. What are m1 m2 here? Slopes of the tangents drawn at the point of intersection. Okay, how can you collect? I did the sums, you can understand. And also one of the note point, when these two curves are cuts orthogonally, then the relation is m1 m2 is equals to minus 1. m1 m2 is equal to minus 1 means what? Two curves are cuts orthogonally. These are the major points about orthogonal curves. And some tips and tricks are also given. Tangents and normals also one short video I did. That is also very, very helpful to you. I did the various questions. And some tips and tricks, basic questions also there. You can watch that video, you can understand. These are the basic formulas about the tangents and normals as well as rate measure. Okay, copy down means take a screenshot. To the mean value theorem. Mean value theorem, there are two cases, Rolle's theorem as well as Lagrange's mean value theorem. What is this statement? Only one statement, two results. Only this last point is varied. First of all,
what is the roles theorem? We can understand that if a function f from closed interval a to b to tends to r, where closed interval ab is known as its domain, then this function is continuous on closed interval ab as first point and a derivable on open interval ab as second point, such that third point is f of a is equal to f of b, then there exists c belongs to open interval ab, then such that f dash c is equal to 0, then this function follows the Rolle's theorem. అంటే సింపుల్గా చెప్పాలంటే కంటిన్యూటీ కావాలి, డెరైవబిలిటీ కావాలంటే డిఫరెన్షియబుల్ కావాలి, ఇంకా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి మన ఫంక్షన్ ఇస్తాడు కదా, ఆ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బిలు ఈక్వల్ అయి ఉండాలి. ఏ వాల్యూ సి అనే వాల్యూ ఏబి ఓపెన్ ఇంటర్వల్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎలాగా ఎప్పుడు ఎఫ్ డాష్ సి ఈక్వల్ 0 అయినప్పుడు. నేను దీని గురించి ఇంకా వీడియో చేయలేదు, వీడియో చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మన కండిషన్స్ ఏంటో నేర్చుకోండి. ఇది లాగ్రాంజెస్ మీ రోల్స్ మీన్ వాల్యూ తీయడం అప్పుడు మెయిన్గా ఈ థర్డ్ పాయింట్ను మనం మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ 2 పాయింట్స్ అంతగా ఇంపార్టెంట్ కాదు. సేమ్ లాగ్రాంజెస్ మీన్ వాల్యూ తీయడం కూడా అంతే కాదు. ఫస్ట్ 2 పాయింట్స్ సేమ్ డిట్టా ఉంటాయి. చూడండి, ఐ రిటర్న్ ఇయర్ 1 and 2 పాయింట్స్ ఆర్ సేమ్. ఈ పాయింట్స్ ఇక్కడ వస్తాయి, కానీ ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ డిఫరెంట్గా ఉండదు. థర్డ్ స్టేట్మెంట్ డిఫరెంట్ ఎప్పుడు అవుతుందంటే ఇక్కడ ఎఫ్ డాష్ సి 0 అవుతుంది, కానీ ఇక్కడ ఎఫ్ డాష్ సి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ, వేర్ ఇయర్ ఆల్సో సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబి. ఈ ఏబికి ఓపెన్ ఇంటర్వల్లో సి అనే వాల్యూ అడ్జస్ట్ అవ్వాలి. ఇయర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి, ఇయర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎలా చేయాలి, సమ్స్ ఎలా యూజ్ చేయాలని నేను వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఫార్ములాస్ని వచ్చుకోండి. అలాగే ఇప్పుడు మ్యాక్సిమం మినిమం, ఇట్ ఇస్ ఇన్ దిస్ పార్ట్ దెర్ ఈస్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఆల్సో. మ్యాక్సిమం మినిమం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్ డిపెండ్స్ ఆన్ డెరివేటివ్స్. ఎలా అంటే చూడండి, ఇక్కడ రాసినది కూడా నేను వీడియో చేస్తాను. ముందైతే ఈ ఫార్ములాస్ మొత్తం రికలెక్ట్ చేసుకోండి. సో ఇఫ్ ద డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ ఇస్ గ్రేటర్ దెన్ 0, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఇంక్రీజింగ్, లెస్ దెన్ 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిక్రీజింగ్. ఇది కండిషన్స్ మాట. ఇఫ్ ఇట్ ఇస్ 0, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ స్టేషనరీ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 0 తీసుకుంటే ఎక్స్ వాల్యూ సపోజ్ ఏ వచ్చింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏని స్టేషనరీ వాల్యూని, ఆ ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏని స్టేషనరీ పాయింట్ అంటాము. ఇది ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టీ, అంటే మనం ఎఫ్ డాష్ ఎక్స్ 0 తీసుకున్నాడు, ఎక్స్ సమ్ ఏ వచ్చింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ స్టేషనరీ వాల్యూని, ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏని స్టేషనరీ పాయింట్ అని అంటాం. ఓకేనా, ఇది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇంకా ఎయిదర్ ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం, ఎయిదర్ ఫర్ మ్యాక్సిమం మినిమం, వాట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్, డెరివేటివ్ ఈజ్ 0, డెరివేటివ్ 0 అవ్వాలి ఫస్ట్ డెరివేటివ్. అప్పుడు ఫస్ట్ డెరివేటివ్ 0 తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏదో ఏబి వాల్యూస్ వచ్చాయి అనుకుందాం. అప్పుడు దీనికి సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయాలి. సెకండ్ డెరివేటివ్ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏదైనా సెకండ్ డెరివేటివ్ లెస్ దెన్ 0 అయితే అప్పుడు ఆ ఫంక్షన్ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ మ్యాక్సిమం వాల్యూ, ఆ వాల్యూ ఎక్కడ దగ్గర లెస్ దెన్ 0 అయింది, ఏ దగ్గర కదా, ఆ వాల్యూ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ. అది ఎలా కనుక్కోవాలో చూద్దాం, తర్వాత వీడియో చేసినట్టు మీకు అర్థమవుతుంది. అదే కనుక ఎఫ్ డబల్ డాష్ బి అనుకోండి, సపోజ్ ఇది బిఏ తీసుకున్నాను, ఇంకో వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూ ఎఫ్ డాష్ బి, ఎఫ్ డబల్ డాష్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయాలి. ఎఫ్ డబల్ డాష్ సపోజ్ బి గ్రేటర్ దెన్ 0 అన్నప్పుడు దిస్ ఫంక్షన్ హ్యాజ్ అ మినిమం వాల్యూ, ఇట్ ఈజ్ ఆ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ బి. ఓకేనా, ఎయిదర్ ఫర్ మ్యాక్సిమం మినిమం ఫస్ట్ డెరివేటివ్ 0 తీసుకోవాలి. ఎక్కడ కన్ఫర్మ్ అవుతుంది, సెకండ్ డెరివేటివ్ లెస్ దెన్ 0 అంటే ఇట్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ, సెకండ్ డెరివేటివ్ గ్రేటర్ దెన్ 0 అంటే మినిమం వాల్యూ ఉంటుంది. ఒక్కోసారి ఆ ఫంక్షన్కి నేదర్ మ్యాక్సిమం నార్ మినిమం, మ్యాక్సిమం ఉండదు మినిమం ఉండదు. ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇక్కడ రాశాను, ఎఫ్ డాష్ ఎక్స్ 0 తీసుకున్నప్పుడు నో రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్. ఎక్స్ అనే రియల్ వాల్యూస్ లైక్ ఏబి అనే రియల్ వాల్యూస్ రాలేదనుకోండి, సమ్ ఇమేజినరీ వాల్యూస్ వచ్చాయి అనుకోండి ఎక్స్ వాల్యూస్, అప్పుడు ఆ ఫంక్షన్ ఏంటంటే నేదర్ మ్యాక్సిమం నార్ మినిమం. ఇవి కండిషన్స్ ఎలా అప్లై చేయాలి క్వశ్చన్స్ దగ్గర మనము వీడియో స్టార్ట్ చేస్తాను. నేను ఇంకా ఈ 2 పాయింట్స్ని మాత్రం కవర్ చేయలేదు నేను. ఇన్ కేస్ ఆఫ్ ద applications of derivatives, I will discuss the video, then you can follow. This is very well. First you have to know these are the points or what. Is it clear? These points in the sense conditions. Come on, take a screenshot. In this video, I covered the major important branches, algebra as well as calculus. Those are very, very important. Nowadays, I explained each and every formula clearly, detailed. And trigonometry, up to transformation tips and tricks I used. That video is there in description, as well as properties of triangles. Video is also there. So I have uploaded 2 videos on the properties of triangles. Total the tips and tricks are given in those videos. We can watch them. General formulas don't go because of properties of triangles is one of the important chapter.
సో యూ హ్యావ్ టు వాచ్ దట్ వీడియో, డెఫినెట్లీ యూ కెన్ కమ్ బ్యాక్ క్లాస్. సో ఈరోజు వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందని ఇక్కడ ఆపేస్తున్నాను. నేను జామెట్రీ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, కావాల్సి ఇంకో వీడియోలో మనము దాని గురించి డిస్కస్ చేసుకుందాము. కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియో లెంగ్త్ చాలా ఎక్కువ అవుతుంది, ఇంకో వీడియోలో పార్ట్ 2గా చెప్పుకున్నాం. ఓకేనా? ఇఫ్ యూ మేక్ షూర్ ఎంజాయ్ దిస్ వీడియో, సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి ఇద్దరు కూడా ఇది వర్తిస్తుంది, ఎందుకంటే ఇందులో డిలీటెడ్ పోర్షన్ ఏమి లేదు. కూల్గా రివిజన్ చేయండి, వీడియోస్ చూడండి, సో ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం విల్ డిస్కస్ రిమైనింగ్ ఇన్ నెక్స్ట్ పార్ట్స్, రైట్? Is it clear? So I conclude this video is here. So if you make sure enjoy this video, please like, share and subscribe. I will come with other topic in new video. Till then, have a great time. Take care. Bye bye.